నిజ సాక్ష్యాలలో 3వ ఎపిసోడ్ మన 3వ కామెంట్ పెట్టిన సిస్టర్ నిస్సీ గారిది. నిస్సీ గారు చిన్ననాటి నుండి దేవుని నీడలో పెరిగి ఆయన చిత్తానుసారమైన జీవితం జీవిస్తూ వచ్చారు. చర్చిలోనే అరుణ్ అనే అబ్బాయికి ఇచ్చి పెద్దలు అందరి ఇష్టంతో నిస్సీ గారి వివాహం జరుగుతుంది. ఎంతో మంచి అమ్మాయిని చేసుకున్నాను అని ఎంతో సంతోషిస్తూ ఉంటాడు అరుణ్. అది అంతా చూస్తూ తట్టుకోలేని చర్చిలో నిస్సీ స్నేహితురాలు ఒకరోజు ఈ విధంగా మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీరు నిస్సీ భర్త కదా? అన్నీ తెలిసే నిస్సీని పెళ్లి చేసుకున్నారా? అంటే వేరేగా కాదు, కాని మీలాంటి మంచి అబ్బాయికి చర్చిలో ఎంతో బాగా నటించే నిస్సీ గారికి ఎలా సెట్ అయ్యిందా అని. ఏమోలేండి, నాకెందుకు అవన్నీ. కానీ నా భార్య కోసం మీరిలా మాట్లాడకండి సిస్టర్. అయినా చర్చిలో ఇవేం మాటలు? మీకు భార్య కన్నా ముందు నా స్నేహితురాలు. ఏదో మీరు మీ కుటుంబం ఎంతో మంచిది కదా అని, మళ్ళీ ఎక్కడ దెబ్బైపోతారో అని మాట్లాడడానికి వచ్చాను, అంతే అంటూ నిస్సీ గారి మీద అసూయతో ఉన్నవి లేనివి అరుణ్కి చెప్తుంది. అవి అన్నీ నిజం అనుకొని కనీసం దేవుని దగ్గర విచారణ చేయకుండా పరులు చెప్పింది విని నిస్సీగారిని దూరం పెడుతూ వస్తాడు అరుణ్. కొన్నాళ్లకి నిస్సీగారి అత్తగారికి కూడా కరుణ ఆ విధంగానే చెప్తే అత్త కూడా మరికొన్ని కష్టాలు పెడుతూ ఉంటుంది. దేవుని చిత్త ప్రకారం జరిగిన ఈ వివాహంలో ఏంటి ఈ అసమాధానం అని నిస్సీ ఎంతో బాధపడుతుంది. ఒకరోజు భర్తతో ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమండి, చర్చికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసుకుందామా? ఎందుకు ప్రతిరోజు ఒక గొడవ అంటే బాధగా ఉంది. అత్తయ్య కూడా నన్నస్సలు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు తల్లి చర్చికి? అక్కడ ఎవరికోసం వెళ్తున్నావేటి? నా భార్య ఎంతో గొప్పదని మురిసిపోయాను. ఎంతో దైవభక్తి ఉంది అనుకున్నాను. కానీ నీకోసం తెలిసాక కాపురం చెయ్యాలి అంటేనే చిరాకుగా ఉంది. నాలుకకి నరం ఉండదు, అసూయకి అడ్డుకట్టలుండవు, అనుమానానికి అసలు అవధులే ఉండవు అనేది నిస్సీగారి జీవితంలో మనం చూశాం. మెల్లిమెల్లిగా గొడవలు పెరిగి కుటుంబానికి దూరమవుతారు నిస్సీగారు. అది అంతా చూస్తూ సంతోషిస్తూ ఉంటుంది కరుణ. బాధలో మందిరానికి దూరమవుతుంది నిస్సీ. తన కన్నీటిని దేవుని దగ్గర కార్చకుండా లోకం వైపు తిరుగుతుంది. కాని మనసులో మాత్రం దేవునికి దూరమవుతున్నానేమో అని బాధపడుతూ ఉంటుంది. ఎలా అయినా ప్రార్థన చేయాలి, దేవునితో సమయం గడపాలి అని ఒకరోజు చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది. మీ సాక్ష్యాలు కూడా మాతో పంచుకోవాలని ఆశపడితే కమెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోగలరు. దానిని మేము మన ఛానల్లో ప్రచురపరుస్తాము. చర్చిలోనే నిస్సీగారు దేవునితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. తండ్రి, నన్ను క్షమించండి. నాకు నా జీవితంలో జరుగుతున్న ఈ బాధలన్నింటికీ నేను మీ దగ్గరకు రాకుండా లోకంలో పడిపోతున్నాను దేవా. అయినా మీరు గొప్ప దేవుడు, నన్ను మీ చెంతకు చేర్చుకున్నారు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతమంది ఎన్ని నిందలు వేసినా, ఎంత అవమానాలకు గురిచేసినా నా దేవుడు గొప్ప దేవుడు, అన్నిటి నుండి నాకు విడుదల చేస్తారు అనే నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను దేవా. నా కుటుంబం నాకు దక్కాలి దేవా. నేను మీకు దగ్గరగా ఉండాలి యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిస్సీగారి ప్రార్థనలు పరలోకం నుండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు వింటూ ఉంటారు. తన పైన పడ్డ నిందలు అన్నీ తీసివేస్తారు. కొన్నాళ్లకి ఎన్ని జరుగుతున్నా చర్చికి వస్తున్న భార్యని చూసి తన మనస్సు మెల్లిమెల్లిగా మారుతుంది. కరుణ చెప్పింది అంతా అబద్ధమని తెలుసుకుంటాడు అరుణ్. మిగిలిన ఆత్మీయ సంఘం కూడా నిస్సీగారి కొరకు మంచిగా చెప్పడం, తాను కూడా ప్రార్థన చేసి భార్య గొప్పతనాన్ని తెలుసుకొని భార్యకి క్షమాపణలు చెప్పి తన భార్యను మరలా తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ విధంగా తన ప్రార్థనలు ఫలించి భర్త మరియు తన కుటుంబంతో
ఎంతో సంతోషంగా ఉంటారు నిస్సీగారు. నిస్సీగారు ఇంకా ఆత్మలో ఎదుగుతూ తన కుటుంబ నావని కట్టుకొని మరెన్నో సాక్ష్యాలు పంచుకుంటూ మన దేవుణ్ణి గణపరచాలని ఆశిస్తూ మీ జీవితంలో కూడా జరిగిన గొప్ప కార్యాలు మాతో పంచుకొని మన దేవుణ్ణి గణపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. ప్రియా పరలోకపు తండ్రి, నీ చిత్తాన్ని జరిగిస్తూ సాతానును ఎదిరించి తన కుటుంబానికి దగ్గర చేసిన నిస్సీగారి జీవితాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇటువంటి సాక్ష్యాలు, గొప్ప కార్యాలు ఇంకా ఆ బిడ్డ జీవితంలో జరగాలి అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏదైతే మేలులు దాచి ఉంచారో అవి నిస్సీగారి జీవితంలో ఈ క్షణమే జరుగులాగున యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.